छोड़ो मुझे छोड़ो। కొడవలూరు మొయిద్దీన్ హాజీ, ఉత్తరాంధ్ర తీరంలోని ఊళ్లలో చేపలమ్ముకొని జీవించే నీకు ఇక్కడే పని? చిన్న చిన్న సంతల్లో అత్తరు, సుర్మా, కూలింగ్ గ్లాసులు అమ్ముకునే నువ్వు ఎప్పుడ్రా రాజకీయాలు మొదలుపెట్టావు? సమాజంలో హోల్సేల్గా చిల్లరగా కుతంత్రాలు చేసే వాళ్లతో చేతులు కలపడం మూలంగా నీకేం దక్కుతుందిరా? నువ్వు కాలు పెట్టిన చోటంతా కాలి బూడిదవ్వాలి, అంతేగా? ఎస్టేట్లో గొడవలకి, కృష్ణయ్య మేస్త్రి చావుకి కారణం నువ్వు, మార్తండేగా? లేదు, నేను కృష్ణయ్య మేస్త్రిని చంపలేదు. దివాకర్, నన్ను వదలండి. ఇప్పుడు చెప్పు, కృష్ణయ్య మేస్త్రిని ఎవరు చంపారు? చెప్తాను, జరిగిందంతా చెప్తాను. ఆ మొయిద్దీన్ హాజీని ఎక్కడైనా దాచిపెట్టమని నెత్తి నోరు కొట్టుకున్నాను. ఏం చేశారు? రేపు వాడిని కోర్టులో హాజరుపరిస్తే ఏమవుతుందో తెలుసా? వాడి చేత జరిగిందంతా చిలక పలుకుల్లా చెప్పిస్తాడు ఆ వీరభద్రుడు. వాడు ఎవడికంటా పడకుండా రహస్యంగా దాచేస్తానని నువ్వే కదా చెప్పింది. నాకు అనవసరం. రేపు వాడు కోర్టులో హాజరవ్వకూడదంతే. అందుకేం చేస్తావో చెప్పు. కేసు రాసిన తర్వాత 24 గంటల్లో ముద్దాయిని కోర్టుకు అప్పజెప్పాల్సిందే సార్. అరే, నీ బుర్రలో మట్టిగా నింపాడా దేవుడు? ఒక మామూలు కానిస్టేబుల్ కుండే తెలివి కూడా లేదంటే నీకు దమ్ముంటే చెప్పింది చెయ్యి. అంటే హత్య. వెళ్ళు, జైల్లోనే వాడి గొంతు నిలిమి చంపి క్రిమినల్ మొయిద్దీన్ హాజీ ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్త తెల్లారేసరికి నా చెవిన పడాలి.